ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, మీరు చూస్తున్న ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురుజీ. సో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి శని వక్రంగా ఎలా పనిచేస్తుంది అని చూద్దాం. శని ఇప్పుడు వక్రమయ్యాడు 139 days, మనందరికీ తెలుసు. వృషభ రాశికి చూసారంటే లాభస్థానంలో గురువు యొక్క ఇంట్లో శని వక్రంగా ఉన్నాడు. సో గురువు స్థానం అని చెప్తే ఆటోమేటిక్గా పిల్లల గురించి ఉన్న మనకి బాధలు ఏదైతే ఉందో అదంతా క్లియర్ అవుతుంది. అబ్బా, మా బాబు సార్ 2 సార్లు నీట్ కోసం ఎగ్జామ్ కి ప్రిపరేషన్ చేశాడు. 400 దాటట్లేదు, 410, 412 ఇదే వస్తుంది సార్, కానీ ఏం చేయాలో దొరకట్లేదు, అసలు అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్ లో ఈ ఇయర్ మీ బాబు మంచి ప్లేస్మెంట్ వచ్చి ఉంటాడు. సూపర్. యూ వుడ్ హావ్ క్రాస్ ఆల్మోస్ట్ 530, 540 ఆ రేంజ్ రావడానికి ఛాన్సెస్. సో ఇమీడియట్ గా దాంట్లో బాబు పరంగా, పాప పరంగా, సీటు పరంగా, గవర్నమెంట్ సీటు పరంగా మీ అనుకున్న లక్ష్యం, దట్ ఈస్ యువర్ అభిలాష అని చెప్తాం, అది 100% తృప్తి అవుతుంది. వృషభంలో పుట్టిన వాళ్ళకి టార్గెట్ కి రీచ్ అవుతారు. టార్గెట్ కరెక్ట్ వర్డ్. టార్గెట్ అనేది గ్యారంటీగా మీరు రీచ్ అవుతారు, మీ యొక్క లక్ష్యం అనేది చెందుతుంది. ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మీ లైఫ్లో మీకు మీ యొక్క ఎల్డర్ బ్రదర్ లేదంటే ఎల్డర్ సిస్టర్కి విపరీతమైన గొడవ. ఒక 15 years గా మాట్లాడట్లేదు, అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు సార్ నాకు అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చి అంతా సెట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కలిసిపోతారు. శని వక్రంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి విషయాలు జరుగుతుంది. ఆటోమేటిక్గా ఫ్యామిలీలో బాండింగ్, ఆటోమేటిక్గా కొత్త మనుషులు చేయడం, ఆటోమేటిక్గా కొత్త ఇన్వెస్ట్మెంట్ రావడం, ఆటోమేటిక్గా మనకు అసలు తెలీదు ఇదంతా మన ఫ్రెండ్ సార్, పాత ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ మనం పెళ్లి చేసుకున్నాను చెప్పాడు, కానీ నా లైఫ్ వేరేలాగా అయిపోయింది, ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, నేను ఏం చేయాలో తెలియట్లేదు, నా లైఫ్ పెద్ద అంబిగ్విటీగా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏ ఫ్రెండ్ అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకున్నారో ఆ ఫ్రెండ్ లైఫ్లో అలాగా అయి ఉంటుంది. తను కూడా సేమ్ పొజిషన్ అలా ఉంటారో అలాంటి మనిషి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ కలిసిపోతారు. ఇది జరుగుతుంది. నెక్స్ట్ 4 months లో కింద ఎన్ని కమెంట్స్ రాస్తారు చూడండి. బికాస్ శని వక్రంగా ఉన్నప్పుడు పాత జన్మ కర్మ, పాస్ట్ లైఫ్ కర్మ, పాత మనం ఫినిష్ చేయకుండా ఉన్న కర్మ ఇప్పుడు రెప్లనిష్ చేసే, రెట్రోఫిట్ చేసే టైమింగ్. అంటే అది గ్యారంటీగా జరగాల్సిన ఒక సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది. నా ఫ్రెండ్ అసలు పడదు సార్, చాలా మంచివాడు, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము, అదేమో తెలియదు, నేను నా చదువు వేరే జోన్లో వెళ్ళింది, వాడేదో చదివాడు, లాస్ట్లో అసలు మాట్లాడలేదు, వాడు సరిగా లేదు సార్, కష్టపడుతున్నాడు పాపం, నేను ఒకలాగా బాగున్నాను సార్ సిచ్యువేషన్లో. వెన్ యూ ఫీల్ యూఆర్ రియలీ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్, మీ ఒక ఫ్రెండ్ లేకుండా నేను లేను, అప్పట్లో చాలా సంతోషంగా ఉన్నాను సార్, ఇప్పుడు సీరియస్గా మా ఇంట్లో అందరూ ఉన్నారు కానీ సంతోషం లేదు, సంథింగ్ మిస్సింగ్ అన్న సిచ్యువేషన్లో ఏ ఫ్రెండ్ అయితే వదిలేసి వెళ్ళాడో ఆ ఫ్రెండ్ ఇప్పుడు రిటర్న్ వస్తాడు. ఇలాంటి విషయాలన్నీ వృషభ రాశికి రావడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా నీ లైఫ్లో ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, మీ బాబు లేదంటే మీ పాప ఫారిన్ వెళ్ళాలి, లేదంటే మీ ఎల్డర్స్ ఎవరైతే ఫారిన్ వెళ్ళాలి, కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు, చాలాసార్లు ట్రై చేసాము అసలు రెస్పాన్స్ రావట్లేదు, సీట్ రాలేదు, లేదంటే వాళ్ళు ఒక్కసారి కూడా మనల్ని కాంటాక్ట్ చేసి నేను ట్రై చేసిన దానికి ఒక్కసారి కూడా యూస్ హెల్ప్ చెప్పలేదు, ఓకే నువ్వు రా చూసుకుందామని కూడా చెప్పలేదు. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఓకే అవుతుంది. అంటే ఇప్పుడు మీకు మంచి ఆప్షన్ దొరుకుతుంది. 4 ఏళ్ళుగా ప్రమోషన్ కోసం నేను అందరి దగ్గర పోయి నుంచున్నాను, నేను ఐఎమ్ రియలీ క్వాలిఫైడ్ బట్ ఐఎమ్ బీయింగ్ రిజెక్టెడ్ ఆర్ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ సో డిజెక్టెడ్ బికాస్ ఆఫ్ అన్న సిచ్యువేషన్లో ఏ ప్రమోషన్ అయితే మీకు లాస్ట్ ఇయర్ వస్తుందని చెప్పారో, ఏ ప్రమోషన్ అయితే దాని ముందర ఇయర్ వస్తుందని చెప్పారో, ఇప్పుడు ఆ ప్రమోషన్ మిమ్మల్ని వెతుక్కుంటా వస్తుంది. సూపర్, అన్ని గుడ్ న్యూస్లే. లాభస్థానం యాక్టివేట్ అవుతుందంటే ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అదేలాగా మీ ఇంట్లో అసలు బాబునే లేదు సార్, యాక్చువల్లీ కర్మం చేయడానికి ఒక బాబు పుట్టాలి, కర్మం చేయడానికి ఒక బాబు కావాలి, అలానే ఉంది. లేడీస్ టచ్ చేయలేరు, నాట్ పాసిబుల్. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అబ్బాయి పుడతాడా అంటే ఇప్పుడు సిచ్యువేషన్కి అబ్బాయితో కలిసి అమ్మాయి పుడుతుంది. బుధుడు అనే నక్షత్ర స్థానంలో కమల పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ. రేవతి నక్షత్రం అనేది 2వ స్థానం, అంటే 2 జంట అని చెప్తాం. సో ఒకవేళ IVF, IUI ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా 100% డబుల్ గానే పుడతారు. అలా జరగడానికి ఇప్పుడు ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. ఇది 1, 2 కాదు, ఇలాంటివి చాలా చెప్పొచ్చు.
ఇంకొకటి చాలా మంది ఇంపోర్ట్ చేయాలంటారు. ఇంపోర్ట్ చేసి ఒక విషయం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయడం వేరే భావం. ఇంపోర్ట్ చేయాలి, 2-3 ఫ్రెండ్స్ తో కలిపి చేయాలి. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇలాంటి ఒక విషయం తీసుకొచ్చాడు కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు చేయొచ్చా అంటే రైట్ టైం ఫర్ యూ టు డూ. ఇదంతా జాతకంలో వక్రంగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వక్రం లేదంటే మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ విషయం మీ మోకాళ్ళ కింద దెబ్బ తాకుండా చూడాలి. ఒంట్లో మెయిన్ గా పాస్పరస్ కంటెంట్ చాలా డౌన్ అయిపోతుంది. సో డెఫినెట్లీ మీరు చూసుకోవాలి. లిగమెంట్ అది మీరు చూసుకోవాలి. అదే మరి ఇన్వెస్ట్మెంట్, ఎక్కడైతే మీ ఫ్రెండ్కి డబ్బులు ఇస్తాను, చాలా కష్టపడుతున్నాడు సార్ వాడికి డబ్బులు ఇస్తాను అంటే ఈ టైంలో కాస్త చూసుకోవాలి, ఇవ్వకూడదు. ఇస్తే నమస్కారం చేసుకోవడం, ఇక దానం మనం కన్సిడర్ చేసుకోవడం, అలా ఉన్నప్పుడు ఇవ్వచ్చు. సో ఇలాంటివన్నీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చూసుకుంటే ఫెంటాస్టిక్ ఉంటారు. ఇంకొకటి మీ ఇష్ట దైవాన్ని కంటిన్యూస్ గా బుధవారం రోజు చూసుకొని రావాలి. మెయిన్ గా చెప్పాలంటే మహావిష్ణు అవతారంలో ఉండాలి. అలా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం అనేది పెద్ద చేంజ్. లేదంటే మరగద లింగంగా ఉండాలి, ఎమరాల్డ్ గ్రీన్ లో ఆ లింగం ఉండాలి. ఓకే, అలాంటి చోట మీరు వెతకాలి ఎక్కడ ఉందో. ఉన్నాయా గురుగారు? అక్కడ ఉంది, తమిళనాడులో ఉంది, నాకు ఇక్కడ తెలీదు. ఐ ట్రై టు ఫైండ్ అవుట్. అలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావడం విపరీతమైన చేంజ్ వస్తుంది. లేదంటే మధురై మీనాక్షి వెళ్ళి రావడం ఇంకా డబుల్ బెనిఫిట్. వాళ్ళు అనుకునేది అది బుధస్థలం, అది అమేజింగ్ గా ఒక చేంజ్ వస్తుంది. ఇదంతా వృషభ రాశి వాళ్ళకి మంచి జరగాలని నేను ప్రార్థన చేసుకుంటాను. ఎస్, సో శని వక్రం అనగానే టెన్షన్ పడద్దు, వక్రంలో ఉన్నా కూడా మంచి చేస్తుందని నమ్మాలి. కరెక్ట్. ఎందుకంటే కొన్ని గ్రహాలకి కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉన్నాయి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి లక్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి సహజంగా బాగుంది. ఓకే, సహజంగా బాగుంది. ఇన్ కేసు ఎవరికైనా బాగలేకపోతే విశేషంగా కాల్ చేపించి ఫోన్లు చేసుకుంటే, నాకు అలా చేసిన వాళ్ళంతా కాసరప దోషాలు, పితృదోషాలు, ఆ శాపాలు ఈ శాపాలు ఉన్న వాళ్ళు చేసేస్తున్నారు. చాలా మంచిది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోతాం. అందుకని వృషభ రాశి వాళ్ళు సహజంగా న్యాచురల్గా 99% బాగుంది. ఎవరికైనా విరుద్ధంగా ఉంది అంటే వెంటనే చూపించుకోవాలి. జన్మ జాతకంలో వంశపారంపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండి ఉంటాయి ఖచ్చితంగా. అందులో వీళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదం అంతా ఇందులో వృషభ రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అంటారు. అంటే వీళ్ళని కావాలని అవమానించే వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకని చెప్పేసి ఈ మంత్ చాలా స్లోగా ఉండాలి, ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అవమానం అనేది ఇట్స్ ఆల్ మెంటల్ కదండి, ఎవరు అవమానిస్తే ఎవరు జరుగుతుంది. సో ఆ మైండ్ అనేది గేమ్. రెండోది ధనచ్ఛేదం, వచ్చిన ధనం కోల్పోతారు. రెండోది కూడబెట్టిన ధనం కూడా కోల్పోతారు. అక్యూములేటెడ్ ప్రాపర్టీ అంటారు. అంటే నిలవ పెట్టుకున్న, దాచిపెట్టుకున్న సేవింగ్స్ ఉంటాయి చూడండి, కూడబెట్టిన ధనం అంతా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాతి భయం, శత్రువులు అనేవాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటారు వీళ్ళకి. అంటే శత్రువులు బయటకు వచ్చి అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు మెంటల్గా వేరే టెన్షన్గా ఉంటే ధనం కూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక సంతోషం ఏంటంటే పిల్లలు బాగుంటారు. ఇది ఒకటి సంతాన లక్ష్మి వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో డీటెయిల్స్ చూసుకుంటే వీళ్ళకి మనకి 4th house లో సూర్యుడు ఉండటం వల్ల వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒకటి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఎనర్జెటిక్గా హై లెవెల్లో వెళ్తూ ఉంటారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులతో ఉంటారు. సో ఇది అందుకనే కొంచెం పేషెన్సీగా ఉండాలి ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో. వీళ్ళకి ఏం చెప్తారంటే 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటారో మనకి మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దతే రవి సంయుతే అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటంటే అంతఃక్లేశ, ఇంటర్నల్గా ఎక్కడో చాలా బాధపడుతూ తపన పడుతూ ఉండే అవకాశాలు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మంచి డెసిషన్స్ తీసుకోకుండా అవాయిడ్ చేయాలి. రెండోది గృహ ఛిద్రం, అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఏదో ఒక ప్రాబ్లం ఇంట్లో ఏసీ పని చేయకపోవటము ఏదో ఒకటి. అందులో ఫారిన్లో చాలామంది ఇప్పుడు ఫారిన్ టెంపరేచర్ అంతా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఇంటికి సంబంధించిన ఏది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండకుండా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. సౌఖ్యం హాని, కంఫర్టబుల్గా కారు బాగోపోవటము, ఏదో ఒకటి కంఫర్ట్గా లగ్జరీగా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత భోజనం టయానికి చేయకుండా ఉండటం, ప్రయాణాలు చేస్తే చాలా ఆటంకాలతో చేస్తూ ఉంటారు ప్రయాణాలు, వెకేషన్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే, ఇండియన్స్ కూడాను, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంచెం ప్లాన్ బి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఏ రకంగా చూసినా అంత సాటిస్ఫైడ్గా లేదు. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి కుజుడు వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. కుజుడు ధనాన్ని కోల్పోయే అవకాశము,
తర్వాత బ్యాడ్ కంపెనీని ఇచ్చే అవకాశం ఇదంతా కనిపిస్తుంది అనమాట. మనకేం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాత్ ధనకే కుజ అంటారు. దీని మీనింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పాలని నాకు అనిపించింది కానీ ఆ టైం లైన్లో నేను ఎక్కువ చెప్పలేను ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దాని మీనింగ్. అంటే మన మహర్షులు చిన్న చిన్న వర్డ్స్లోనే పెద్ద పెద్ద మీనింగ్లు పెట్టేశారు. దాన్ని డీకోడ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది డీకోడ్ చేయడంలోనే స్కిల్ అంతా ఉంటుంది. ఇందేం అంటే అసత్వం అంటే ఎనర్జీ లేకుండా ఉంటూ ఉంటారనమాట. తర్వాత సతతం క్లేశ ఎప్పుడు ఏదో ఒక మానసికంగా వర్రీ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది సూర్యుడి వల్ల ఉంది, కుజుని వల్ల కూడా ఉందన్నమాట. సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు. సదా దుర్జన సంపర్క చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఏంటంటే ఇవన్నీ సహజం బట్ సదా సజ్జన సంపర్క అంటే దుష్టం అంటే బ్యాడ్ కంపెనీతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. బయట పరిస్థితులు అసలు బాగుండటం లేదు. ఆ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఓపెన్ చేస్తే అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని అన్వాంటెడ్ పరిచయాలు వద్దు. పాపం వీళ్ళకి ఏం విపరీత వేద ఎఫెక్ట్స్ లేవండి. లేదండి, వీళ్ళకి అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. వృషభ రాశులతో ఉన్న ప్రాబ్లం ఏదన్నా మంచి చెడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. అందుకని బయట పరిస్థితులు అసలు బాగలేదు. ఎవరిని నమ్మే పరిస్థితులు లేరు. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. ఒకటికి మనకి పూర్వకాలం ఋషులే చెప్పేస్తారండి, మన చుట్టూ నలుగురు మంచి వాళ్ళు ఉంటే మనం మంచి ఆ రోజు అయిపోతామంట. అక్కడ కొటేషన్ చదివాను, 5 జిమ్కి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటే మీరు 6వ వాళ్ళు అవుతారంట. 5 చక్కగా ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళ ఫ్రెండ్లు ఉంటే మీరు 6వ వాళ్ళు అయిపోతారంట. 5 వేస్ట్ పీపుల్తో జాయిన్ అయిపోతే అది ఎలా ఉంటుంది అనేది ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమై ఉండాలన్నమాట. అందుకని సదా దుర్జన సంపర్క అగైన్ అండ్ అని చెప్తూ ఉన్నాను. ఈ ట్రాపులు ఆ ట్రాపులు రకరకాలు ఉండేసి రకరకాల పేర్లతో చీట్ చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ధనం అనేది సోషల్ లైఫ్ ఈ మంత్ తగ్గించుకుంటే బెటర్. చాలా చాలా మంచిది, చాలా చాలా మంచిది. తర్వాత అనవసరంగా ఆ తర్వాత భయపడే అవకాశాలు ఎక్కువగా జరుగుతుంటాయి. భీతి స్యాద్ ఏదో మనకు చేయకో తెలుసు చేసేస్తాం ఒక తప్పు, ఆ తర్వాత భయపడుతూ ఉండిపోతూ ఉంటారు. నాకు ఒక కాల్ అండి, పేరు చెప్పకూడదు మనం ఇక్కడ, ఒక ఫేమస్ యాక్టర్ వాళ్ళ మేనకోడలకి కూతురు బాగా ఏజ్డ్ అనమాట. అంటే ఎప్పుడంటే వాళ్ళు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. ఏదో ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడో షాపింగ్కి వెళ్ళిపోతే షాప్ లిఫ్ట్ జరిగిందని చెప్పేసి టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయ్యో, అసలు జరిగింది ఏంటో అందరు కలిసి వెళ్ళారు. ఎవరో పక్కన ఒక అబ్బాయి తీసుకున్నారు. టోటల్గా అందరం మొత్తం పెట్టేసి రకరకాల ఇబ్బందులు పెట్టేశారండి. సో తర్వాత నాకు ఫోన్ చేశారు అర్ధరాత్రి. నేను వెంటనే కొన్ని పూజలు అవన్నీ చేపించేశాను, స్తంభించడానికి, స్తంభన విద్యకి సంబంధించినంత. ఆ తర్వాత నాకు 2 రోజులు మీరేం ఫోన్ ఎత్తకండి అని చెప్పాను. ఆ తర్వాత 2-3 డేస్ ఫోన్లు వచ్చినప్పుడు నాకు భయపడి ఫోన్లు చేశారమ్మా, ఒకటే నియమం ఫోన్ ఎత్తవాకని. ఆ తర్వాత 15 డేస్ తర్వాత తెలిసిందంటే యాక్చువల్గా వేరే వాళ్ళు చేస్తే అది సీసీటీవీలో సరిగ్గా కనపడలా వీళ్ళు అని చెప్పేసి ఈ అమ్మాయిని మొత్తం ఫ్రీ చేశారనమాట. చూడండి, ఇదే దుర్జన సంపర్క. పోయి మనం మంచి వాళ్ళతో చెడ్డ వాళ్ళతో పడిపోయాం అనుకోండి, ఈ అమ్మాయి ఇన్నోసెంట్, పక్కన వాళ్ళ చూడండి ఈ అమ్మాయి పడిపోయింది. అందుకని ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక విషయంలోకి హ్యాపీ న్యూస్ ఏంటంటే శుక్రుడు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉండటం మహాలక్ష్మి యోగం. ఇప్పుడు చూడండి, మనం వరమహాలక్ష్మి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి చక్కగా సపోర్ట్ వస్తుంది. ఎలాంటి సపోర్టు? దాసీ భృత్య జనలాభ, తర్వాత నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్య అభివృద్ధి, పంచమస్తేత్ భవేద్ భృగు అంటారు. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకున్న ఎంప్లాయీస్ కానివ్వండి, మేడ్స్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్, రాజకీయ నాయకులకైతే ఫాలోవర్స్ చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళకి మంచి భోజనం అంతా తింటూ ఉంటారు. ధనం ప్రకారంగా, ధాన్యం ప్రకారంగా అనుకున్న విధంగా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పుకునే ప్రాబ్లమ్స్. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి. వెరీ గుడ్. సో శుక్రుడు కొంచెం ఉపశమనం లభించింది. మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయి? నక్షత్రాలు కూడా కొంచెం బాగా ఎగ్నెస్ట్ గానే ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోని కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ఫైనల్గా సక్సెస్ సాధించుకుంటారు. కానీ కలహము, భయము, అనవసరమైన కన్ఫ్యూజన్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, నో డౌట్ ఆన్ దట్. వీళ్ళకి ధనలాభం చూపిస్తుంది ఎక్స్ట్రాగా. తర్వాత వీళ్ళకి మరణతుల్యము, భయము, బంధనము చూపిస్తుంది. కొంచెం కన్ఫ్యూజను, అనుకున్న పని ఆగిపోవటం, మధ్యలో ముందుకు ఎలా వెళ్ళాలి అనే క్లారిటీ లేకుండా ఉండటం, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మృగశిర నక్షత్రం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం బాగుంటుంది. బట్ అగైన్ వీళ్ళకి మరణతుల్యము, భయము. ఇక్కడ మరణతుల్యం అంటే ఏదైనా పని మధ్యలో ఇంతకుముందు చేసింది ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు, ఆ పని ఉండదు, ఇంకా అందరితో క్లోజ్. అలాంటివి జరుగుతుంటాయి కదండి కొన్నిసార్లు. మనం వైండ్ అప్ చేసుకుని వెళ్ళిపోతాం. అలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిది. వీళ్ళకి అంటే అనవసరమైన ఏమంటారు చెస్ట్కి సంబంధించిన పట్టుకోవటం, ఓవర్ గ్యాస్ట్రైటిస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో మరి వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ఈ టైంలో మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అండి పాశుపత అభిషేకాలు చేయించుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. రెండోది ఈ టైంలో మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, నవగ్రహ హోమము, నవగ్రహ దానికి సంబంధించిన పూజ చుట్టూ తిరిగినా కానీ చాలా బాగుంటుంది. సో వీళ్ళకి సహజంగా అంతా బాగుంది. ఎక్కడైనా కనుక బాగలేకపోతే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. అందులోనూ వీళ్ళకి నేనేం చెప్తానంటే శుక్రుడు 5వ స్థానంలో ఉంటే బాగా కలిసి వస్తుంది. స్వర్ణలక్ష్మి పాశుపత హోమం కానీ, స్వర్ణలక్ష్మి విశేష హోమము, లేదంటే స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం చేయించుకున్నా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.